హాయ్ బెస్టీస్, ఇది వచ్చేసి సండే వ్లాగ్. మా బాబుకి వచ్చేసి నేను సపరేట్గా కర్రీ అయితే చేశాను. మా బాబుకి అయితే నాన్ వెజ్ పెట్టలేదు, సో అందుకని వంకాయ కూర అయితే చేశాను. వంకాయ టమాటా కర్రీ చేసేసాను. నేనైతే 4 వంకాయలు, 3 టమాటా, 1 ఆనియన్ అండ్ 1 పచ్చిమిర్చి తీసేసుకొని మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో అన్ని పీసెస్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ ఒకేసారి దాంట్లో 1 స్పూన్ కారం, పసుపు, ఉప్పు ఇంకా ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపెట్టేసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇదైతే మొత్తం ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. కర్రీ కూడా మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపెట్టుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే అవుతుందండి. సో మీరైతే ట్రై చేయండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. బాగా ఉడికేసింది. ఇంకా ఇలా ఉడికిన తర్వాత దాంట్లో అయితే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంటుందని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.